యాహ్! ధర్మస్థల దీని పేరు శ్రీ క్షేత్ర ధర్మస్థల. ఇది దక్షిణ కన్నడ జిల్లా. ఇందులో జూలై 4న అక్కడ బెల్లంగడి పోలీస్ స్టేషన్ అని ఉంటది ధర్మస్థలలో. ఆ బెల్లంగడి పోలీస్ స్టేషన్‌కి 48 ఏళ్ల వ్యక్తి ముసుగు ధరించి, కొంతమంది లాయర్‌ల సహాయంతో పోలీస్ స్టేషన్‌లకి ఒక బ్యాగ్ తీసుకొని ఎంటర్ అయ్యాడు. సో, ఆ బ్యాగ్‌లో ఏముందంటే ఎముకలున్నాయి. సో, అతను పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడు పోలీసులకి. ఆ కంప్లెయింట్ డీటెయిల్‌గా లాయర్‌లే డ్రాఫ్ట్ చేశారు. ఆ కంప్లెయింట్‌లో ఏముందంటే, నేను ధర్మస్థలాలో శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అక్కడ వెరీ ఫేమస్. అది 800 ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ అది. అది శైవ ఆలయం. కానీ అక్కడ వైష్ణవ పూజారులుంటారు. జైన వారసులు దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. అదొక విచిత్రమైన కాంబినేషన్ ఆ హ్మ్. టెంపుల్. నేను కూడా ఒకసారి 5, 6 ఏళ్లకు ముందు వెళ్ళాను. పక్కనే నేత్రావతి నది కూడా ఉంటది. అవును. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సంవత్సరానికి 1,00,00,000 మందికి పైన ఆహ్, ఆ టెంపుల్‌ని సందర్శిస్తుంటారు. ఎక్కువగా కేరళ నుంచి ఎక్కువ భక్తులొస్తారు ఆ టెంపుల్‌కి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళ నుంచి ఎక్కువ వస్తుంటారు. హ్మ్. సో, ఈ టెంపుల్‌లో నేను స్కావెంజర్‌గా పనిచేశాను. స్కావెంజర్ అంటే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాను. ఎప్పుడు హ్మ్. 95 నుంచి 2014 వరకు. నేను పనిచేసినప్పుడు ఎవ్రీ మంత్ 2, 3 శవాల్ని నేను పూడ్చిపెట్టాను. బిగినింగ్‌లో నేనేమనుకున్నానంటే ఇవి అనాథ శవాలయము అనుకున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి టౌన్‌లో కూడా అనాథ శవాలయాలు పడతాయి. అనాథ శవాలయాన్ని పూడ్చడానికి ఎవరినో ఒకరిని ఉపయోగిస్తారు. మేము ఆ మధ్య రైల్వే దీని మీద పిల్లల మీద డాక్యుమెంటరీ తీసినప్పుడు ఒక కుర్రాడు కలిసాడు. వాడు నాకు నెలకి 5, 6 వేలు సంపాదిస్తాను సార్ రైల్వే స్టేషన్ అన్నాడు. ఎలాగరా అంటే, ఇటువంటి అనాథ శవాల్ని తీసుకెళ్ళి నేను పూడిస్తే నాకు 500 ఇస్తారు ఒక శవానికి అని చెప్పాడు. అది కూడా వృత్తి కొంతమందికి. అలాగా ఇతనేమనుకున్నాడంటే అనాథ శవాలు అనుకున్నాడు. కానీ తర్వాత చూస్తే చిన్న చిన్న అమ్మాయిలు 12 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇలాంటి అమ్మాయిలు, కొంతమంది మహిళలు వీళ్ళ బాడీలు ఇస్తున్నారు. ఆ బాడీల మీద గొంతులు కోసిన గుర్తులున్నాయి. ముఖం మీద యాసిడ్ పోసిన గుర్తులున్నాయి. బాడీ అంతా రక్కిన గోర్లు ఇవన్నీ గుర్తులున్నాయి. హ్మ్. టార్చర్ చేసిన గుర్తులున్నాయి. దాంతో అతనికి అర్థమైంది. ఎవరినో వీళ్ళు గుడికొచ్చిన అమ్మాయిల్ని పట్టుకొని రేపు చేసి, వాళ్ళని హింసించి, చంపేసి నా దగ్గరికిస్తున్నారు అని తనకు అర్థమై తను అడ్డం తిరిగాడు. నేను చేయను ఇలాంటి పని అని చేస్తే పు వ ఎందుకంటే ఇవి పోలీసుల పర్మిషన్ లేకుండా నేను శవాలను పూడ్చను. పోలీసుల పర్మిషన్ తీసుకొనే శవాలను పూడుస్తాను. మీరు పోలీసుల సర్టిఫికేట్ తీసుకురండి అని ఇతను అడిగాడు. హ్మ్. దాంతో వాళ్ళు కోపమొచ్చి మమ్మల్ని ఎదిరిస్తున్నావు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను గూడా నరికి ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పూర్తి చేస్తాం నిన్ను గూడా. నీ ఫ్యామిలీని గూడా మేము వదిలిపెట్టము అని బెదిరిస్తే ఇతను భయపడ్డాడు. ఎందుకంటే ఇతను అట్టడుగు కార్మికుడు. దళిత వ్యక్తి. ఇతనికి హ్మ్. సపోర్ట్ సిస్టమ్ ఏమి లేదు. హ్మ్. పైగా వాళ్ళు పవర్‌ఫుల్ వ్యక్తులు. అందుకని ఇతను భయపడి పూడ్చడం మొదలుపెట్టాడు. ఇలాగా నెలకి 2-3 శవాలు 19 ఏళ్ల పాటు పూడ్చాడు. హ్మ్. 1995 నుంచి 2014 వరకు. అంటే ఇలా లెక్కేసుకుంటే మనకు 500, 600 శవాలు వస్తాయి. సో, కనిష్టం అంటే కొన్ని వందల శవాలైతే తను పూడ్చానని చెప్తున్నాడు. 2, 3 ఎగ్జాంపుల్స్ కూడా తను చెప్పాడు. 2010లో కలైరి అనే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్‌కి 500 మీటర్ల దూరంలో నాకొక శవాన్ని అప్పగించారు. ఆ శవానికి 12-15 ఏళ్ల లోపల వయసుంటది. అందులో అమ్మాయి న్యూడ్‌గా ఇచ్చారు నాకు. గొంతు బిసికి చంపినట్టుగా మొత్తం కమిలిపోయింది. బాడీ అంతా కూడా గాయాలున్నాయి. స్కూల్ బ్యాగ్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా పూడ్చని. నాకు ఆ రో కొన్ని రోజుల పాటు నేను తిండి, నిద్ర లేకుండా గడిపాను. ఆ అమ్మాయే నాకు గుర్తొస్తా ఉంది అనేది ఒకటి చెప్పాడు. రెండవది ఒక అమ్మాయిని అప్పగించారు. దాదాపు 20 ఏళ్ళు ఉంటది. అమ్మాయిని కుర్చీకి కట్టి చిత్రహింసలు పెట్టి గుడ్డని ముఖం మీద కట్టేసి ఆ ముక్కు గాలి ఆడకుండా చేసి చంపేశారు. ముఖం అంతా కూడా కనబడకుండా యాసిడ్ పోశారు. ఆ శవాన్ని ఇచ్చారు అనేది కూడా చెప్పాడు. హ్మ్. సో, ఎప్పుడైతే లాయర్‌లతో కూడా ఈ వ్యక్తి వెళ్ళాడో పోలీసులకి కంపల్సరీగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోలీసులు ఇమ్మీడియేట్‌గా చర్య తీసుకోలేదు. మామూలుగా అయితే మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ నేను ఒక వ్యక్తిని చంపాను. లేదా ఒక వ్యక్తి చంపిన బాడీని నేను ఎవరో చంపితే నేను పూడ్చిపెట్టాను అని చెప్పారనుకో, పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడ చంపావు రారా బాబు చూపిచ్చు అని తీసుకెళ్తారు ఇమ్మీడియేట్‌గా. ఎక్కడైనా ఇది కామన్ సెన్స్. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆహ్, వీళ్ళే వెళ్ళకుండా పంచనామా అంటారు. ఇంకెవరైనా ఊరు పెద్ద మనుషుల సమక్షంలో చూపించమంటారు. ఎందుకంటే లీగల్ ప్రొసీజర్ అది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత
ప్రకారం ఇది ప్రొసీజర్, పోలీసుల ప్రొసీజర్ అని ఉంటే ఇలాగే ఉన్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచనామా చేస్తారు. అలాగ పంచనామా చేయాలి, చేయలేదు ఇప్పటి వరకు. జూలై 4న ఈ అబ్బాయి ఇతను చెప్తే, ఈ 48 ఏళ్ల వ్యక్తి చెప్తే, ఈరోజు జూలై 21, 17 రోజులు అయింది. ఇప్పటి వరకు ఇతన్ని తీసుకెళ్ళలేదు, శవాలను చూపించమని తీసుకెళ్ళలేదు. అయితే వీళ్ళు తాచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎస్పీ, దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ అనే అతను మీడియాకి ఏం చెప్పాడంటే, మామూలుగా 10-15 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి వచ్చి నేను 11 ఏళ్ల ముందు కొన్ని శవాలు పూడ్చానని ఇప్పుడు చెప్తే పోలీసులు రియాక్ట్ అవ్వడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నిన్న పూడ్చానంటే ఇమీడియట్ రియాక్ట్ అవుతారు. 15 ఏళ్ళకు 11 ఏళ్లకు ముందు నేను పూడ్చానంటే ముందు అసలు నమ్మాలా? వీడెవడు? వీడి మైండ్ బాగుందా? లేకపోతే ఇతను ఏమన్నా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చెప్తున్నాడా? ఇవన్నీ మేము నిర్ధారించుకోవాలి. అట్లాగే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలి. 183 బిఎన్ఎస్, ఇంతకుముందు 164 సిఆర్పిసి ఉండేది. ఇప్పుడు 183 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలి. అందుకని టైం పడుతుందని చెప్పాడు అరుణ్. అది కూడా బాగానే ఉంది. మేజిస్ట్రేట్ ముందు కూడా ఇప్పించారు. మేజిస్ట్రేట్ ముందు కూడా డీటెయిల్గా ఇతను చెప్పాడు. అయినా కన్నా చేయాలి కదా, చేయలేదు ఇప్పటి వరకు. సో ఎందుకు చేయలేదు అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రెండోది, ముందుగా ఇతను పాయింట్ ఆఫ్ నుంచి చూద్దాం. ఇతను ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేశాడు అనేది పెద్ద క్వశ్చన్. 11 ఏళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు నేను 11 ఏళ్లకు ముందు, అంతకుముందు 19 ఏళ్ల పాటు శవాలను పూడ్చాను అనడం నాకు తెలిసి హిస్టరీలో ఎప్పుడు జరగundదు. నేను అనేక క్రైమ్ స్టోరీస్ చదువుతాను, హిస్టరీ చదువుతాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి స్టోరీ వినలేదు. ఫస్ట్ టైం ఇది. వాళ్ళ అడ్వకేటు, ఆయన పేరు కేవీ ధనంజయ్, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఇతని తరపున అతను కూడా అంటున్నాడు 200 ఏళ్లలో ఇలాంటిది ఒకటి కూడా జరిగి ఉండదు నాకు తెలుసు అని. కేవీ ధనంజయ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా న్యూస్ మింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఇది విచిత్రమైన సంఘటనే. కానీ అతను చెప్పేది అబద్ధమా కాదని తేల్చాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది. అబద్ధమైతే తేలిపోతుంది కదా, అతని శవాన్ని చూపించకపోతే అబద్ధమే కదా, సింపుల్ కదా. మరి ఎందుకు అతన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ శవాలను పూడ్చావో చూపించరా? నేను చూపిస్తాను అంటున్నాడు అతను. ఎందుకంటే నేత్రావతి నది ఒడ్డున ఎక్కువ శవాలను పూడ్చాను, ఈ టౌన్కి అవుట్స్కట్స్లో పూడ్చాను అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి చూపించావు అనుకో, 1, 2, 3, 4 ఒక 5 చోట్ల ఫెయిల్ అయ్యాడు అనుకోవాడు, వీడు మెంటలోడో లేకపోతే వీడు సెన్సేషన్ కోసం అని చెప్పి వాడి మీద కేసు పెట్టచ్చు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా రాస్తున్నాడు అతను కంప్లైంట్లో. దీనికి తప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏం శిక్ష పడుతుందో కూడా నాకు తెలుసు అని కూడా రాశాడు అతను, కంప్లైంట్లో ఉంది. సో ఇంత క్లీన్గా రాసుకున్నప్పుడు, అతని వెంట లాయర్లు ఉన్నప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటి? అతన్ని తీసుకుపోయి శవాలను చూపించమని అడగాలి. కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఇమ్మీడియట్గా అక్కడ ధర్మస్థల పంచాయతీ వైస్ ప్రెసిడెంటు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇతని మీద దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాడు.